I hate love. I can't love. I can't live with you. చంద్రమోహన్, చంద్రమోహన్, ఝాన్సీ ప్రసాదం తీసుకో. చంద్రమోహన్, రే గౌతమ్, ఏంట్రా అది? ఏదో నోటీసులో ఉంది నాన్న. ఏం లేదు గౌతమ్, నీ సస్పెన్షన్ గురించి ఫైల్ అయిన కేసు మీద కోర్టు నోటీస్. ఎల్లుండి కోర్టుకి హాజరవ్వమని వచ్చింది. ఈ మహాతల్లి ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో గాని ఈ ఇంటికి కోర్టు నుంచి నోటీసుల మీద నోటీసులు వస్తూనే ఉన్నాయి. కొంతమంది పాదం అలాంటిది. ఇంట్లోకి దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుంది. వదిలేయండి మావయ్య, ఎందుకిన్ని మాటలు? ఏంటి, నీకు ప్రేమ పొడుచుకొస్తుందా? తనని అంటుంటే నువ్వు గింజుకుంటున్నావేమిటి? ఒకప్పుడు ఇంటిల్లి పాది బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవాళ్ళం. ఇప్పుడు కోర్టు వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది. పర్వాలేదులే, ఈ విషయంలో కూడా ఈవిడ వల్ల రాటు తెలిపోయాం. డాడ్ కంగారు పడాల్సిందేమీ లేదు. ఇది నేను టేకప్ చేస్తున్నాను కదా. నువ్వు టేకప్ చేయలేదు, నువ్వు టేకప్ చేసేలా నేను చేశాను. ఇంతకుముందు కేసు నువ్వే టేకప్ చేస్తానన్నా కూడా నేను ఒప్పుకోలేదు. గుర్తుందా? మృణాళిని, నీకు 15 లక్షలు ఇస్తాను, ఈ కేసు వాదించకుండా ఉండు. ఆ కేసు నిన్ను కాదని పద్మనాభంకి ఇచ్చాను. అలాగే లాస్ట్ టైం నువ్వు కేసు వాదిస్తానని నాకు చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈ కేసుకి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నువ్వు కసితో వాదిస్తావని. ఇప్పుడు కూడా పేరు మోసిన లాయర్ని పెట్టుకోవచ్చు. ఢిల్లీ నుంచి లాయర్ని తెప్పించగల కెపాసిటీ నాకుంది. కానీ ఈ కేసు నువ్వు గెలిస్తేనే, నువ్వు గౌతమ్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తేనే అది వేరే వాళ్ళకి చెంపపెట్టులా ఉంటుంది. మృణాల్ని కేసును జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. గౌతమ్, గౌతమ్, నాకు ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలున్నాయి. నువ్వు నాతో పాటు వస్తే నేను కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కమ్. అసలు ఈ కేసులో నువ్వు ఇరుక్కోవడానికి మెయిన్ రీజన్ రావనే కదా? పిల్లల్ని బెదిరించిన కేసులోనే కదా నువ్వు అతను అరెస్ట్ చేసింది? కాకపోతే అసలు సూత్రధారి
పద్మ అని మనకు తెలుసు. పద్మ పేరు బయటికి రాకూడదు కాబట్టి ఆ రావణ్ణి మెయిన్ అక్యూజ్డ్ గా చూపిస్తున్నాం. దీని వెనక ఉంది పద్మ అని తెలిసిన తర్వాత వాడిని అరెస్ట్ చేసావా? అరెస్ట్ చేశాక పద్మ అని తెలిసిందా? అరెస్ట్ చేశాకే పిన్ని అని తెలిసింది. మరి తర్వాతైనా వాడిని వదిలేయాల్సింది. వాడి వల్ల పిల్లలకి ఎప్పటికైనా ముప్పే అని, అలాగే ఈ కేసులో ఇంకేమైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయేమోనని ఇంటరాగేట్ చేద్దామని వదిలిపెట్టలేదు. మరి వాడెలా హాస్పిటలైజ్డ్ అయ్యాడు? ఆ రోజు నేను స్టేషన్లో లేను. ఎక్కడికి వెళ్ళావు? రాణి పెళ్లి పనుల్లో ఉన్నాను. తన పెళ్లికి వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పనులు కూడా చేసావా? సర్లే, ఆ తర్వాత ఏమైంది? ఎవరో కుర్రాడు స్టేషన్కి టీ తీసుకొచ్చాడంట. అది తాగిన కాసేపటికే స్పృహ కోల్పోయాడని నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడు. నేను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పాను. పాయిజన్ తాగటం వల్ల ఇలా జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. అవునా? మరి ఆ టీ తీసుకొచ్చిన వాడి గురించి ఎంక్వైరీ చేసావా? చేశాను, కానీ ఇంతవరకు వాడెవడో కూడా తెలియలేదు. తెలిసింది. వాడి మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. చాలా క్రిమినల్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసింది మేడం. డామెట్, ఒకరు కేసు డీల్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకూడదని తెలీదా? మేడం, నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ మైండ్ యువర్ బిజినెస్. నీకు ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి ఉన్నాయా? ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇంకో డాక్టర్ వచ్చి కత్తులు కత్తెరలు పెడితే పేషెంట్ చచ్చూరుకుంటాడు. అలానే నేను కేసు డీల్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవడం ఏంటి? మేడం, అది కాదు, మీకు హెల్ప్ అవుతుందని. అంటే నువ్వు హెల్ప్ చేస్తే గాని నేను ఈ కేసు డీల్ చేయలేనా? కొన్ని వందల కేసులు ఒంటి చేత్తో డీల్ చేశాను. అసిస్టెంట్ సాయం లేకుండా కూడా డీల్ చేశాను. గుడ్డొచ్చి పిల్లకి పాఠాలు చెప్పినట్టు నువ్వు నాకు చెప్తున్నావా? సెక్షన్స్ గురించే కాదు, కాస్త కామన్ సెన్స్ కూడా వాడు. అత్తయ్య, వదిలేండి అత్తయ్య. రేయ్, నువ్వు ఊరుకో. నీకు తెలీదు, ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం తనకి బాగా అలవాటైపోయింది. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు కేసు గెలిచాక తాతయ్య దగ్గర క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూస్తోంది. అయ్యో సారీ మేడం, ప్లీజ్ కంటిన్యూ. అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా. మొదట నన్ను కూడా కేసులోకి లాగావు. నా ఇన్వాల్వ్మెంట్ లేదనగానే నా మీద కేసు కూడా ఫైల్ చేయించావు. నన్ను కోర్టు బోన్లో కూడా నిలబెట్టింది నువ్వే. వదిలే. ఓకే, అయినా నా ఫోన్ ఆ రావణ్ గడి దగ్గరికి ఎలా వెళ్ళింది? మృణాలిని కాఫీ. గౌతమ్, నువ్వు కూడా తీసుకో. నేను ఆ ఫోన్ వాడడం లేదు. దాన్ని ర్యాక్లోనో ఎక్కడో పెట్టాను. నా గదిలోని ఫోను బయట ఎవడో చేతికి ఎలా వెళ్ళింది నాకైతే అర్థం కావడం లేదు. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? మృణాలిని,
బ్లాక్ షిప్ అంటే నల్లగొర్రేనా? సైలెంట్ గా ఉంటావా? ఈ ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళడం కూడా నీ ప్లాన్ లో భాగమేనా? ఆ, లేదు లేదు లేదు, నాకేం తెలీదు. మృణాలని షుగర్ సరిపోయిందా? పద్మా, కాస్త ఆగుతావా? ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. మేమేం అష్టచమ్మ ఆడుకోవడం లేదు. మధ్యలో వచ్చి అది సరిపోయిందా ఇది సరిపోయిందా అని నీ టార్చర్ ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఊరుకో. అంటే షుగర్ సరిపోకపోతే కొంచెం కలుపుదామని. సరిపోకపోతే ఏమైంది? అదేమన్నా న్యూట్రిషనా? కొంచెం ఎక్కువ కలిపితే బలం వస్తుంది అనుకోవడానికి అవసరం లేదు. నువ్వెళ్ళు. ఇంకేం అవసరం లేదా? అవసరం లేదు అని చెప్తున్నాను కదా. Where am I? ఎక్కడున్నాను? మన ఇంట్లోనే ఎవరో ఉన్నారు అని అన్నాను కదా. పద్మా, ఏమైంది నీకు? తుమ్మొచ్చింది. తుమ్మునైతే ఆపలేను కదా. నాకు తెలిసి దీని వెనక ఝాన్సీ ఉందేమో అనిపిస్తోంది. మేడం, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను వెనకుండి నడిపించడం ఏంటి? అవన్నీ ఇక్కడ కాదు, కోర్టులో తెలుస్తాయి. ఒక్కొక్కటి బయటకు లాగుతాను. దీని వెనకున్న వాళ్ళందరూ బయటికి రావాల్సిందే. నా ముందు తల వంచాల్సిందే. అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. ఇందులో ఝాన్సీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండకూడదు గౌతమ్? తనకు మొదటి నుంచి నా మీద ద్వేషం ఉంది కదా. అసలు నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీద కేసు పెట్టింది. ఎందుకు పెట్టింది? ఇలాంటివేవో ప్లాన్ చేసుకుని పెట్టే ఉంటుంది కదా. ఓ లాయర్గా నా అజంప్షన్స్ నాకుంటాయి. సరే అత్తయ్య, మీ ఇన్వెస్టిగేషన్కి నేనే అడ్డుపడ్నా, కానీ పిన్ని పేరు మాత్రం బయటికి రానివ్వకండి. నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? తన పేరు బయటకొస్తే మనింటి పరువే కదా పోయేది. అప్పుడు డాడ్ ఎంత బాధపడతారో నాకు తెలుసు. నేను అలా జరగనివ్వను. సరే గౌతమ్, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. గౌతమ్, ఏంటి గౌతమ్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఆకాశంలో ఉన్న చుక్కల్ని నేల మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటండి, మీకు కూడా నేను అలసైపోయానా? మరి లేకపోతే ఏంటండి, మిమ్మల్ని అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండమని అన్నాను కదా. సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసినా గానీ ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. జీవితం మొత్తం ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఉంటారు. సిన్సియర్ ఆఫీసర్లకి సస్పెన్షన్ అనేది కామన్. కానీ నేను అది కామన్గా తీసుకోలేకపోతున్నాను. గౌతమ్ గారు, ఒక చిన్న మాట.
కోపడద్దు. సరే చెప్పండి. సీరియస్గా కూడా చూడొద్దు. అలాగే. కాదని చెప్పొద్దు. ఆ, అలా ఎలా? అంతేనండి. అది కాదండి, మీరు చెప్పేదేంటో తెలియకుండానే నేనెలా మాటిస్తాను? ముందు అదేంటో చెప్పండి. అవునో కాదో తర్వాత చెప్తాను. లేదండి, ముందు మీరు మాటిస్తేనే నేను చెప్తాను. కుదరదండి. అలా అనకండి. మీరు అనుకుంటే చేస్తారు. అది మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది కాదు. అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తానా? అసలు చేయను కదా. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. ఏం చేసినా అది మీ మంచి కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసమే చేస్తాను కదా. సో మాటివ్వండి. సరే, ఏంటో చెప్పండి. సరదాగా అలా బయటికి వెళ్దాం. మీ మనసు మారిపోతుంది, మీ మూడ్ కూడా మారిపోతుంది. పదండి. ఎక్కడికండి? నేచర్లోకి. ఎందుకు? నేను నేచురల్ బ్యూటీ అని మీరే అంటుంటారు కదా, అలా వెళ్ళి సరదాగా పానీపూరి ఏదైనా తినేసొద్దాం. పానీపూరినా? అవునండి, పానీపూరి అనే ఒక పవిత్రమైన పదార్థం ఉంటుంది కదా. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ గరిట పవిత్రం, ఆ పక్క నుండే మురికి కాలువ ఇంకా పరమ పవిత్రం. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి ప్లేస్కెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం కూడా పవిత్రం అయిపోతాం. అదిగో నవ్వొచ్చింది కదా. మిమ్మల్ని ఇలా నవ్వించాలని సరదాగా బయటికి రమ్మంటున్నాను. లేదులేండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వస్తే కదా ఇంట్రెస్ట్ ఉందో లేదో అని తెలిసేది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆమీర్ ఖాన్ చెప్పినట్టు పానీపూరి తింటుంటే పొట్ట నిండిపోతుంది కానీ మనసు నిండదు. రండి, కాస్తైనా మనసు నింపుకొని వద్దాం. రేపు కోర్టు సెషన్ ఉంది కదండి. మీరు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. వాదించేది మీరు కాదు కదా. మీరు జస్ట్ బోన్లో నుంచుంటే చాలు. మీ అత్తయ్య కదా వాదించేది. అది కాదండి. మీరేం మగాళ్ళండి. ఒక అమ్మాయి పానీపూరి తిన్నావంటే అమరీష్ పూరిలాగా ఫేస్ పెట్టారు. ఏమండోయ్, డబ్బులు నేనే ఇస్తానులేండి, మీరు రండి చెప్తాను. అరే రే, కదలరేంటి? అయినా మీరు నాకు మాట ఇచ్చారు. రండి, ముందు రండి. రండి గౌతమ్ గారు. మృణాల్ని, కాఫీ తీసుకో. ఏంటి నాకే? అవును. ఏంటి వదినా, కొత్తగా ఈ సపర్యలేంటి? ఏం లేదు, నువ్వు కేసు విషయంలో చాలా కష్టపడుతున్నావు కదా. కాస్త కాఫీ ఇస్తే నువ్వు రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అవునా? గ్రేట్ వదినా, ఆడపడుచు గురించి బాగానే ఆలోచిస్తున్నావే. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా కేసులు వాదించాను. అందుకు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఇంతవరకు కనిపించని నా కష్టం ఈరోజు నీ కొడుకు కేసు వాదిస్తున్నాను కాబట్టి కనిపించిందా? అయ్యో, అదేం లేదు మృణాల్ని, నీ మీద నాకెప్పుడు సదుద్దేశమే ఉంటుంది. నాకు తెలుసులే వదినా, నువ్వెందుకు ఇలా కాఫీ తీసుకొచ్చావు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను.
సర్లే, నా కష్టాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్స్. ఏంటి వదినా, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏదైనా మాట్లాడాలా? మృణాల్ని, నేను కన్నది 2 కొడుకులనైనా మిగిలింది మాత్రం ఒక్క కొడుకే. నా పెద్ద కొడుకుని ఎలాగో కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ కూడా హ్యాపీగా ఉండేలా చూసుకోకపోతే నా జీవితమే వ్యర్థం. నా గౌతమ్ చాలా మంచివాడు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. డ్యూటీ కోసం వాడు ఎవరినైనా ఎదిరిస్తాడు. ఏ బంధాలకైనా తలొక్కడు. వాడు మీ విషయంలో కూడా దురుసుగా ప్రవర్తించాడు. కానీ కావాలని అలా చేయలేదు కదా. వాడొక్క డ్యూటీ విషయంలో తప్ప అందరి మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కుటుంబం సంతోషమే వాడి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. దయచేసి వాడు చేసిందేవి నీ మనసులో పెట్టుకోకు. ఈ కేసు నుంచి వాణ్ణి ఎలాగైనా బయటపడేవా? ఒకవేళ వాడు మీ ఇద్దరి విషయంలో ఏదైనా తప్పు చేసుంటే వాడి తరపున ఓ తల్లిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. నా కొడుకు జీవితం, ఈ కుటుంబం భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మృణాల్ని.